హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నన్ను వదిలేయి, దీన్నే లీవ్ మీ అంటే నన్ను వదిలేయి అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు నీకు ఎలా ఉంది? దీన్నే హౌ డు యూ ఫీల్ నౌ అంటే ఇప్పుడు నీకు ఎలా ఉంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఫ్రిడ్జ్ తెరిచే ఉంచావు. దీన్నే యూ లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్ అంటే నువ్వు ఫ్రిడ్జ్ తెరిచి ఉంచావు అని. నెక్స్ట్ వన్, ఆమెను ఇది చేయనివ్వు. దీన్ని లెట్ హర్ డూ దిస్ అంటే ఆమెను ఇది చేయనివ్వు అని. నెక్స్ట్ వన్, ఈరోజు నేను కారు నడుపుతాను. దీన్ని ఐ విల్ డ్రైవ్ ద కార్ టుడే అంటే ఈరోజు నేను కారు నడుపుతాను అని. నెక్స్ట్ వన్, నా గురించి బాధపడకు. దీన్ని డోంట్ వరీ అబౌట్ మీ అంటే నా గురించి బాధపడకు అని. నెక్స్ట్ వన్, నవ్వడానికి ఏముంది? దీన్నే వాట్స్ దేర్ టు లాఫ్ అంటే నవ్వడానికి ఏముంది అని. నెక్స్ట్ వన్, అంత వేగంగా పరిగెత్తకు. దీన్ని డోంట్ రన్ సో ఫాస్ట్ అంటే అంత వేగంగా పరిగెత్తకు అని. నెక్స్ట్ వన్, నువ్వు చాలా అమాయకుడివి. దీన్నే యు ఆర్ వెరీ ఇన్నోసెంట్ అంటే నువ్వు చాలా అమాయకుడివి అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇలా చెప్తాం కదా, దీన్నే యు స్టే హియర్ ఐ విల్ బీ రైట్ బ్యాక్ అంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని. నెక్స్ట్ వన్, అతడు నీ వైపు వస్తున్నాడు. దీన్నే హీఈస్ కమింగ్ టువర్డ్స్ యూ అంటే అతడు నీ వైపు వస్తున్నాడు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? దీన్నే హూ ఆర్ యూ టు టెల్ మీ అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అని. నెక్స్ట్ వన్, నాకు అన్నీ నువ్వే. దీన్నే యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ అంటే నాకు అన్నీ నువ్వే అని. నెక్స్ట్ వన్, అతడు అన్నింటినీ సులువుగా తీసుకుంటాడు. దీన్నే హీ టేక్స్ ఎవ్రీథింగ్ ఈజీలీ అంటే అతడు అన్నింటినీ సులువుగా తీసుకుంటాడు అని. నెక్స్ట్ వన్, నువ్వు నీ కారుని అమ్మేశావా? దీన్నే డిడ్ యూ సెల్ యువర్ కార్ అంటే నువ్వు నీ కార్ని అమ్మేశావా అని. నెక్స్ట్ వన్, పెద్ద తేడా ఏమీ లేదు. దీన్నే దెర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ అంటే పెద్ద తేడా ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, నీతో ఎవరు వచ్చారు? దీన్ని హూ హ్యాస్ కమ్ విత్ యూ అంటే నీతో ఎవరు వచ్చారు అని. నెక్స్ట్ వన్, అది ఇక్కడికి తీసుకురాకు. దీన్ని డోంట్ బ్రింగ్ దాట్ హియర్ అంటే అది ఇక్కడికి తీసుకురాకు అని. నెక్స్ట్ వన్, నాకు ఇంకొక అవకాశం ఇస్తారా? దీన్నే కెన్ యూ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అంటే నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అని. నెక్స్ట్ వన్, నన్ను తక్కువగా అంచనా వేయకు. దీన్ని డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అంటే నన్ను
తక్కువగా అంచనా వేయకు అని. నెక్స్ట్ వన్, నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. దీన్ని డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్. డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్ అంటే నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు అని. నెక్స్ట్ వన్, నా మాట ఒకసారి విను. దీన్నే లిసన్ టు మీ వన్స్. లిసన్ టు మీ వన్స్ అంటే నా మాట ఒకసారి విను అని. నెక్స్ట్ వన్, అతడు ఇక్కడికి రోజు రాడు. దీన్నే హీ డస్ నాట్ కమ్ హియర్ ఎవ్రీ డే. హీ డస్ నాట్ కమ్ హియర్ ఎవ్రీ డే అంటే అతడు ఇక్కడికి రోజు రాడు అని. నెక్స్ట్ వన్, నేను ఇంకా సిద్ధంగా లేను. దీన్నే ఐ యామ్ నాట్ రెడీ యెట్. ఐ యామ్ నాట్ రెడీ యెట్ అంటే నేను ఇంకా సిద్ధంగా లేను అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు. దీన్ని వేర్ ఆర్ యూ నౌ. వేర్ ఆర్ యూ నౌ అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని. నెక్స్ట్ వన్, ఆమె త్వరలో కోలుకుంటుంది. దీన్ని షీ విల్ గెట్ వెల్ సూన్. షీ విల్ గెట్ వెల్ సూన్ అంటే ఆమె త్వరలో కోలుకుంటుంది అని. నెక్స్ట్ వన్, మనకు ఇక్కడ ఎవరూ లేరు. దీన్ని వీ హ్యావ్ నో వన్ హియర్. వీ హ్యావ్ నో వన్ హియర్ అంటే మనకు ఇక్కడ ఎవరూ లేరు అని. నెక్స్ట్ వన్, ఆమె ఇది రోజు చేస్తుంది. దీన్ని షీ డస్ ఇట్ ఎవ్రీ డే. షీ డస్ ఇట్ ఎవ్రీ డే అంటే ఆమె ఇది రోజు చేస్తుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఈరోజు రావని అనుకున్నాను. దీన్ని ఐ థాట్ యు వోంట్ కమ్ టుడే. ఐ థాట్ యు వోంట్ కమ్ టుడే అంటే నువ్వు ఈరోజు రావని అనుకున్నాను అని. నెక్స్ట్ వన్, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీన్ని హ్యావెంట్ డిసైడెడ్ యెట్. హ్యావెంట్ డిసైడెడ్ యెట్ అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని. నెక్స్ట్ వన్, తాగడానికి ఏమైనా తీసుకురా. దీన్ని గెట్ సంథింగ్ టు డ్రింక్. గెట్ సంథింగ్ టు డ్రింక్ అంటే తాగడానికి ఏమైనా తీసుకురా అని. నెక్స్ట్ వన్, ఆమె ఇంటి దగ్గర లేదు. దీన్ని షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ అంటే ఆమె ఇంటి దగ్గర లేదు అని. నెక్స్ట్ వన్, ఎవరికి చెప్పకు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.